కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం విలీనం అంశం ఇప్పుడు రాజకీయ సెగరేపుతోంది. లాభాల్లో నడుస్తున్న ఈ చారిత్రాత్మక సంస్థను అప్పుల్లో ఉన్న అప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ నేత బుట్టా రేణుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమప్ప ఎంతో కష్టపడి స్థాపించిన ఈ సంస్థ ఆస్తులపై కన్నేసి విలీనం పేరుతో చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా చేనేత కార్మికులందరూ ఏకమై ఈ నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఉండండి, పార్టీ పరంగా సపోర్ట్ చేయండి, కానీ ఈ రోజు వస్తున్న సమస్య మనది ఒక చేనేతల యొక్క అస్తిత్వం గురించి మన ఒక రూట్స్ ని, మనలో ఉన్న ఒక రూట్స్ ని వాళ్ళు పునాదుల్ని కదుపుతున్నప్పుడు మనం వాటికి అందరం కూడా కట్టుబడి ఉండాలని ఇవాళ నేను దృఢంగా నమ్ముతున్నాను. మన చేనేత బిడ్డలు, చేనేతలందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మరి ఆప్కో వల్ల మనకి మార్కెటింగ్ వస్తుందని, ఆప్కో వల్ల మనకి ఏదో అయిపోతుందని ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి. ఆప్కో పరిస్థితి ఎలా ఉంది? ఆప్కో మొత్తం అప్పుల్లో ఉంది. ఆప్కో నుంచి అసలు ఏమైనా ఆదాయం వస్తుందా? ఏ చేనేత వాళ్ళకైనా మనకు ఆదాయం వస్తుందా? వాళ్ళు ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ చాలా కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి తీసుకున్న అప్పులు ఇంతవరకు చెల్లించలేని పరిస్థితుల్లో ఆప్కో ఉంది. స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఆప్కో ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇన్ఫాక్ట్ ఆప్కోనే ఎమ్మిగనూరు సొసైటీకి, వీవర్ సొసైటీకి అప్పు ఉంది. ఇంకా అప్పుల్లో నష్టపోయి, కూరుకుపోయి లాసెస్ లో ఉన్న ఒక సంస్థ, కొద్దో గొప్ప నడుస్తూ ప్రాఫిట్ లోకి వెళ్తున్న ఒక ఎమ్మిగనూరు వీవర్ సొసైటీని విలీనం చేస్తే, ఏదైనా అప్పులున్న దాంట్లో దానికి దీన్ని విలీనం చేస్తే ఇంకా అది కూడా రన్ అయ్యేది కూడా ఇంకా మునిగిపోతుంది. సో అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ రోజు ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో, ఈ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది.